ఆండ్రూ రస్సెల్ ఏప్రిల్ 29, 1988 వెస్టిండీస్లోని జమైకాలో జన్మించాడు. అతడు వెస్టిండీస్ తరపున 19వ సంవత్సరంలోనే ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసి 22వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ క్రికెట్కి డెబ్యూ చేశాడు. వెస్టిండీస్ తరపున 56 వన్డే మ్యాచ్లు, 86 టీ20 మ్యాచ్లు ఆడిన అతను ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అతడు బోర్డుతో ఉన్న అనేక కారణాల వల్ల చాలా సంవత్సరాలు వెస్టిండీస్ టీంకు దూరంగా ఉన్నాడు. అయితే వన్డేల్లోనూ టీ20ల్లోనూ కొనసాగుతూ వచ్చాడు. అతడు ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్ మ్యాచెస్లో ఆడుతూ వచ్చాడు. 2012లో ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున అరంగేట్రం చేసిన అతను అక్కడ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీనితో 2014లో కేకేఆర్ టీం అతన్ని తీసుకున్నారు. అక్కడి నుంచి తన హిట్టింగ్తో అందరినీ ఆకట్టుకుంటూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంటూ వచ్చాడు. ఆండ్రూ రస్సెల్ ఒక టీ20 లెజెండ్. అతను ప్రపంచవ్యాప్తంగా 500కు పైగా టీ20 మ్యాచ్లు ఆడాడు. టోటల్గా 563 మ్యాచ్లు ఆడిన ఆండ్రూ రస్సెల్ తన హిట్టింగ్తో చాలామంది ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు. బోర్డుతో ఉన్న కారణాల వల్లే చాలామంది వెస్టిండీస్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో బ్రెయిన్ లారా అన్నారు. ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.